కామెడీ పండించిన సుధాకర్ గుర్తున్నారా? మెగాస్టార్ చిరంజీవికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ క్లాస్మేట్ గా అందరికీ తెలుసు. సుధాకర్ మొదట తమిళ సినిమాల్లో హీరోగా నటించి ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ప్రముఖ కమెడియన్ గా ప్రేక్షకులను అలరించారు. అయితే గత కొన్నేళ్లుగా సుధాకర్ తెరపైనే కాదు సినిమా వేడుకల్లో కూడా కనిపించడం లేదు. సుధాకర్ ను తెలుగు ప్రేక్షకులు చూసి చాలా రోజులైపోయింది. ఆ మధ్య ఓ వీడియో ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి మళ్లీ మాయమైపోయారు. ఇంతకీ సుధాకర్ ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఎవరికీ తెలియదు. ప్రారంభంలో హీరోగా ఆ తర్వాత విలన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కమెడియన్ గా హీరో ఫ్రెండ్ గా చాలా సినిమాలో నటించారు. అనారోగ్యం కారణంగా చాలా రోజుల నుండి సినిమాలకు దూరమై జూబ్లీ హిల్స్ లోని తన ఇంటికే పరిమితమైనట్టు తెలిసింది. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత క్రిస్టియన్ సభలకు ప్రసంగికుడిగా వెళ్లేవాడని మరో ప్రచారం జరుగుతోంది. సుధాకర్ బంధువులు గాని కుటుంబీకులు గాని సినీ పరిశ్రమతో పెద్దగా సంబంధం పెట్టుకోలేదు. దీంతో సుధాకర్ సమాచారం ఎవరికీ తెలియదు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.